guys, welcome back to our channel Sona Vibes. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి హెయిర్ కేర్ అనమాట. హెయిర్ కేరా, మేము హెయిర్ కేర్ విషయంలో చాలా లేజీగా ఉంటాం అంటారేమో. నేను కూడా మీ పార్టీనే. బట్ వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ వన్స్ తప్పకుండా ఇదైతే ట్రై చేస్తూ ఉంటాను. ఎందుకు అంటే లాంగ్ హెయిర్ ఉండాలని అందరికీ ఆశ ఉంటుంది. బట్ అది అందరికీ సాధ్యం కాదు. షార్ట్ హెయిర్ అయినా హెల్తీగా స్ట్రాంగ్గా ఉండాలనేదే నా ఫీలింగ్. షార్ట్ హెయిర్ లెంత్ కోసం కాదు ఇక్కడ మన టాపిక్. హెయిర్ అనేది ఎంత స్ట్రాంగ్గా హెల్తీగా బౌన్సీగా ఉందని చెప్పేసి. హెయిర్ మనకి బౌన్సీగా కనిపిస్తేనే కదా ఆ హెయిర్కి అందం. ఫస్ట్ వచ్చేసి ఇంగ్రీడియంట్స్ నేను హెయిర్ కేర్లో ఇదైతే తప్పకుండా యూస్ చేస్తాను. ముందు రోజు నైటే మెంతుల్ని పెరుగులో నానబెట్టేస్తాను. ఇది మాకెందుకు తెలీదు అంటారేమో, చాలామందికి తెలుసు. బట్ ఇది ఒక్కటే యూస్ చేస్తారు. అలా కాకుండా దీంట్లో నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయండి. తప్పకుండా మీ హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది, అలాగే స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. హెయిర్ అనేది బౌన్సీగా సాఫ్ట్ సిల్కీగా తయారవుతుంది అనమాట. నెక్స్ట్ మందార పువ్వులు ఉంటాయి కదండి. ఈ మందార పువ్వులు పూలు తొడుములు అయితే తీసేసి మిడిల్లో ఉన్న పార్టీషన్ కూడా సపరేట్ చేసేయాలి. పార్టీషన్తో మనకి పెద్ద యూజ్ ఏం లేదు. సో రేకల్ని మనం మిక్సీలో అయితే వేసేసుకుందాం. దాంతోపాటు కట్ చేసిన ఆనియన్ పీసెస్ని కూడా ఒక హాఫ్ అయితే సరిపోతుంది. మరీ ఎక్కువైనా కొంచెం సెన్సిటివ్ వాళ్ళకి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి, ఎందుకంటే తల మీద పెట్టుకున్నప్పుడు. ఎక్కువ కాకుండా ఒక హాఫ్ అయితే మీకు కరెక్ట్గా సరిపోతుంది. నేను సమ్మర్లో హెయిర్ కేర్ తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే స్వెట్ అనేది తలలో ఎక్కువగా ఉంటుంది. డాండ్రఫ్ ప్రాబ్లం కూడా ఎక్కువ అవుతుంది స్వెట్ వల్ల. దాంతోపాటు ఇచ్చింగ్ అనేది కూడా. సో వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ హెడ్ బాత్ చేయడం చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు మనం ఎప్పుడూ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని అయితే లీడ్ చేస్తూ ఉండాలి. స్ట్రెస్ వల్ల హెయిర్ అనేది ఎక్కువగా లాస్ అవుతూ ఉంటుంది. ఫైనల్గా పేస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి నా ఒక్కదాని వల్ల పేస్ట్ అప్లికేషన్ హెయిర్కి కుదరదు కాబట్టి నేను మా బామ్మ సహాయం అయితే తీసుకున్నాను. తను అప్రాక్సిమేట్గా 80+ అయినా సరే ఇలాంటి హెయిర్ కేర్స్ బాగా చేస్తుంది. కుంకుడుకైతే తల అంటుతుంది, అలాగే ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తుంది. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అలా చేసినప్పుడు. మీ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఇంతేనా అయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మనం మాట్లాడుకుందాం. ఫైనల్గా అప్లికేషన్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. మనం అప్లికేషన్ చేసినప్పుడు హెయిర్ కంటే ఇంకా స్కాల్ప్కి రూట్స్కి బాగా మసాజ్ చేయడం ఇంపార్టెంట్. మసాజ్ చేయడం వల్ల లోపల ఉన్న బ్లడ్ వెజల్స్ బాగా ఓపెన్ అయ్యి హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఫైనల్గా స్కాల్ప్ అండ్ రూట్స్ని బాగా మసాజ్ చేసిన తర్వాత హెయిర్కి కూడా బాగా అప్లై చేసుకుంటే హెయిర్ అనేది మెత్తగా ఉంటుంది, సాఫ్ట్గా సిల్కీగా. ఆఫ్టర్ 15 to హాఫ్ అన్ అవర్ మనకి ఇది బాగా డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత లూక్ వామ్ వాటర్తో అయితే హెడ్ బాత్ చేయాలి. లూక్ వామ్ వాటర్ అంటే గోరువెచ్చని నీళ్ళు. ఈ గోరువెచ్చని నీళ్ళతో హెడ్ బాత్ చేయడం వల్ల హెయిర్ అనేది ఎక్కువగా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. దాంతోపాటు తప్పకుండా మైల్డ్ షాంపూ అనేది యూస్ చేయాలి, పారాబిన్ ఫ్రీ. నెక్స్ట్ వచ్చేసి తలలో పేలు అనేవి అస్సలు ఉండకూడదు. ఈ పేలు అనేవి ఉండడం వల్ల హెయిర్ని ఎక్కువగా డ్యామేజ్ చేసేసి కట్ చేసేస్తూ ఉంటే. తలలో పేలుని తగ్గించుకోవడానికి ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫైనల్గా హెయిర్ అయితే డ్రై అయిపోయింది కాబట్టి నేనైతే బాత్కి అయితే వెళ్ళిపోతున్నాను. హెడ్ బాత్ చేసిన తర్వాత రివ్యూ చూడండి, అసలు హెయిర్ ఎంత సిల్కీగా కనిపిస్తుందో. నెక్స్ట్ మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఫస్ట్ మీరు హెడ్ బాత్ చేసినప్పుడు అంతా డ్రై అయిపోతుంది కాబట్టి ఫస్ట్ కూల్ వాటర్తో ఒకసారి అలా నీట్గా క్లీన్ చేసేసుకోండి, మొత్తం అంతా వెళ్ళిపోయేలాగా. నెక్స్ట్ షాంపూ అవసరం లేదు, ఆల్రెడీ హెడ్ వాష్ చేసిన హెయిరే కాబట్టి. లేదు మీరు షాంపూ పెట్టుకుంటే జస్ట్ లైట్గా ఒక చిన్న బిట్ బాగా డైల్యూటెడ్ వాటర్లో మిక్స్ చేసి అప్పుడు వేసుకోండి. మనకి హెయిర్ అనేది ఎక్కువగా డ్యామేజ్ అవ్వదు. ఇవన్నీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. హెయిర్ అనేది చాలా హెల్తీగా స్ట్రాంగ్గా ఉంటుంది. దాంతోపాటు ఫైనల్గా నా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే ప్రెస్ చేయండి. నేను ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. Until then, show your love with big thumbs up.